డెమోగ్రఫిక్ దానివల్ల అంటే మార్పు జరగడం అనేది జరుగుతున్నది డెఫినెట్గా. అది మత మార్పిడులు జరుగుతున్నాయి, అట్లా అని చెప్పి ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు డెమోగ్రఫిక్ చేంజ్ అనేది డెఫినెట్గా 100% జరుగుతుంది. జరగడం వల్ల న్యాచురల్గా ఓటింగ్ ప్యాటర్న్స్ మారుతాయి, జనాల రిక్వైర్మెంట్స్ మారుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో అక్కడంతా కూడా ఇప్పుడు షరియా లా అనేది బాగా పుష్ చేస్తున్నారు. షరియా లా కావాలని యూరోప్ మొత్తం అడుగుతున్నారు. సరే మన భారతదేశంలో ఆల్రెడీ ఉన్నా కూడా అది, కానీ రకరకాల పాలసీ మార్పులు వచ్చేస్తాయి. సో దీనివల్ల ఏదో ఒక పాయింట్లో సరే జెన్యున్గా ఎవరు భారతవాసులో వాళ్ళకి ఉన్న జెన్యున్ కన్సర్న్స్ వినటం అనేది అది అవసరమే. కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చేవాళ్ళు, లేకపోతే బయట దేశాల నుంచి ప్రాంప్ట్ చేసి, లేకపోతే వాళ్ళని కొంచెం పుష్ చేసి నడిపించే ఎజెండాస్ని ఇవన్నీ బస్ చేయాలంటే జనరల్గా ఏమంతా ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసి వీటికి ఎటువంటి సమాధానం అని చెప్పాలి, సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాట్ డు యు థింక్ హర్ష? 100%. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానమంత్రి గారు ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన వీళ్ళు ఎలాగా మన హమారే మాతా బెహనాంకో అని చెప్పాయన అని ఇనేవే ఆయన ఇండైరెక్ట్ లవ్ జిహాద్ గురించి మాట్లాడారు. ఆయన వీళ్ళు ఎప్పుడు అంటారు లవ్ జిహాద్ మీ వాళ్ళే లేదన్నారు. ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే మనం ఏమి యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళను, యూకే నుంచి వచ్చిన వాళ్ళు అనుకోం, బంగ్లాదేశీలనే అంటాం మనం ఇన్ఫిల్ట్రేటర్స్. మోస్ట్లీ బంగ్లాదేశ్ నుంచే అంటాం. ఇప్పుడు సరే మయన్మార్ నుంచి కూడా వస్తారు అనుకుందాం, కానీ వాళ్ళు ఏమి కూడా కన్వర్షన్స్ చేయరు కదా. ఐ మీన్ ఏదైతే అన్నారో మాతా బెహనా ఇంకో ట్రాప్ కర్కి అని ఆయన అన్నది అది బంగ్లాదేశీలే చేస్తారు. అంటే ఇండైరెక్ట్ గా లవ్ జిహాద్ గురించి అడ్రస్ చేశారు. ల్యాండ్ జిహాద్ ఏదైతే జరుగుతుందో బంగ్లాదేశ్ నుంచి వచ్చే పాకిస్తానీలు కూడా ఉంటారు, దాంట్లో పాకిస్తానీ కూడా ఉంటారు, నేపాల్ నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్స్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఆయన అన్నదానికి నిజానికి ఉదాహరణ ఉంది. అంటే ల్యాండ్ ఏం చేస్తున్నారు, మీ దగ్గర సాక్ష్యం ఉందంటే జార్ఖండ్ లో సంతల్ పరగణ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం కేవలం వనవాసీలదే. ఆ వనవాసీలని వీళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళని మభ్యపెట్టి అక్కడున్న ఎవరైతే భూమి ఉందో వాళ్ళ ఆడవాళ్ళని పెళ్లి చేసేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఆ భూమి వాళ్ళదైంది. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందంటే వాళ్ళు ఒప్పుకోవట్లే. ఇది నిజానికి అక్కడ జార్ఖండ్లో ఎన్నికల్లో ఇది ఒక చాలా పెద్ద ఎలక్షన్ ఇష్యూ అయింది. బీజేపీ నిజానికి సంతల్ పరగణలో బాగా వస్తుంది అనుకుంది. బీజేపీ ఓడిపోవడానికి అది కూడా ఒక రీజన్. అంటే డెమోగ్రఫిక్ షిఫ్ట్ వల్ల ఒక ప్రాంతంలో రాష్ట్రం వరకు పక్కన పెట్టిన ఒక ప్రాంతంలో డెమోగ్రఫిక్ షిఫ్ట్ అయితే అది ఎలాగా రాష్ట్రంలోనే ఎన్నికల ఫలితాలు మారుస్తుంది అనేది తెలుసు. ఆ ఎన్నికల ఫలితాలు మార్చడం వల్ల ప్రభుత్వం వరకు వాళ్ళు పనిచేస్తారో కూడా మనకు తెలుస్తుంది. సో ఏంటంటే ఇది కేవలం ఇది నేషనల్ సెక్యూరిటీ. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీన్ని ఆల్రెడీ జరుగుతుంది ఎస్ఐఆర్ ద్వారా. నేను అనుకోవడం ఆయన ఇంకా ఒక క్లియర్గా రోడ్ మ్యాప్ తీసుకొస్తానన్నారు కాబట్టి మనం వేచి చూడాలి. నేను అనుకోవడం ఈసీ కూడా అంది దేశం మొత్తం ఎస్ఐఆర్ చేస్తామని. నేను అనుకోవడం అది కూడా ఒక స్టార్టింగ్ స్టెప్ అని అనుకోవాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.